పదండి అలా ఏపీఎల్కి వెళ్దాము. ఏపీఎల్లా? మాకు బీపీఎల్ టీవీ తెలుసు, ఐపీఎల్ మ్యాచ్ తెలుసు, కానీ ఏపీఎల్ అంటే ఏంటి బ్రో అని మీరు అనుకోవచ్చు. ఏపీఎల్ అంటే ఐపీఎల్ మ్యాచ్ లాగానే ఆంధ్ర ప్రీమియర్ లీగ్. మన మంగళగిరిలో రీసెంట్గా క్రికెట్ స్టేడియం ఒకటి ఓపెన్ చేశారు కదా, సో అందులో అయితే జరుగుతుంది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయింది 9-10కి. ఆల్రెడీ ఒక సైడ్ బ్యాటింగ్ అయిపోయినట్టుంది. అసలు ట్రాఫిక్ చూడండి ఎంతలా ఉందో. సో ఈ రోజు ఫైనల్స్ అనమాట, ఎవరికి వైజాగ్ వాళ్ళకి అండ్ భీమవరం వాళ్ళకి. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగడం వల్లనేమో అసలు చాలా మంది వచ్చారు. రోడ్స్ అయితే అసలు ఖాళీ లేవు. కానీ ఇంత ఆశపడి వెళ్ళాక అక్కడ పెద్ద బాంబు అయితే పేల్చారు. అంత క్రౌడ్ లో బైక్ ఒక సేఫ్ ప్లేస్ లో పార్క్ చేసి నేను, మా తమ్ముడు, మా చెల్లి నడుచుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాము. ఆ స్టేడియం కి వెళ్లే స్టార్టింగ్ రోడ్డు దగ్గరే బ్యారికేడ్స్ అయితే పెట్టేసి ఎవరిని అలౌ చేయట్లేదు. మా చెల్లెల్లి ఎందుకు అలౌ చేయట్లేదు అని అడిగితే లోపల స్టేడియం ఫుల్ అయిపోయిందని చెప్పారు. అక్కడే ఒక 15 మినిట్స్ అలా నుంచుని వెయిట్ చేసాము, కానీ ఎవరిని అలౌ చేయట్లేదు. ఇంకా మెల్లగా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. రావడం పర్వాలేదు, బాగానే వచ్చాం, కానీ వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉండి ఇంకా ఎక్కువ టైం పట్టింది. ఇంకా స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశం ఎలాగా రాలేదు కాబట్టి ఇంకా ఇంటికి వచ్చి టీవీలో అయితే పెట్టుకుని చూస్తున్నాము. చూడండి, భీమవరం బుల్స్ 67 బాల్స్ ఉన్నాయి, 1 రన్ కొట్టాలంతే, 0 వికెట్స్. సో 1 రన్ కూడా కొట్టేసి భీమవరం బుల్స్ అయితే వైజాగ్ మీద విజయం అయితే సాధించేశారు. ఈ వీడియో చూస్తున్న మీకు ఈ క్రికెట్ ని లైవ్ లో చూడడానికి ఎంతమందికి అవకాశం వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రాత్రి జరిగిన సంగతులు అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.